వర్షాధార పంటల సాగుపై కోతులు అడవి పందుల బెడద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. కోతులు గుంపులు గుంపులుగా పంటలపై దాడి చేస్తూ ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలకు కాపలా ఉన్నా కోతుల బెడద అరికట్టలేని స్థితికి చేరింది. దీంతో వర్షాధార పంటల సాగును పూర్తిగా బంద్ చేశారు రైతులు. కేవలం వరి లేదా పత్తి వంటి వాణిజ్యం పంటలకే మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో వ్యవసాయంపై కోతుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో వర్షాధార పంటల సాగు ఏటా తగ్గుతోంది. కందులు, పెసర్లు, జొన్న వంటి పంటల సాగుకు రైతులు ముందుకు రావటం లేదు. ఇందుకు ప్రధాన కారణం కోతులు, అడవి పందుల బెడద. ఇవి ఆహారం కోసం వచ్చి పంటలను ధ్వంసం చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో ఆ పంటలు వేసేందుకు ఆసక్తి చూపడం లేదు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సాగుకు అనువైన భూములు దాదాపు 8 లక్షల ఎకరాలు ఉన్నాయి. తోటలతో కలిపి దాదాపు 6 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తున్నారు రైతులు. ఇందులో వరి మొదటి స్థానంలో ఉంటుంది. తర్వాత పత్తి. వాస్తవానికి గతంలో జిల్లాలో వర్షాధార పంటలను సాగు చేసేవారు. కంది, పల్లి, జొన్నలు, పెసర్లు, పొద్దుతిరుగుడు, కొన్ని చోట్ల చెరుకును సాగు చేసేవారు. ఇప్పుడు కోతుల బెడద ఎక్కువ అవడంతో వర్షాధార పంటలను పక్కన పెట్టారు రైతులు. యాదాద్రి జిల్లాలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. కోతుల సంఖ్యపై 2021-22లో వ్యవసాయ శాఖ నిర్వహించిన సర్వే షాకింగ్ విషయాలను కనుగొంది. కోతులు మానవ జనాభాతో పోటీ పడుతున్నాయని తేలింది. అప్పట్లో జిల్లా జనాభా 7,94,000 ఉండగా కోతులు 5,17,000 ఉన్నాయని రిపోర్టు తెలిపింది. ఫలితంగా జిల్లాలో వర్షాధార పంటల సాగు గణనీయంగా పడిపోయింది. ఎక్కడ ఏ పంట వేసినా కోతుల మంద పంటలను ధ్వంసం చేస్తున్నాయి. దీనికి తోడు అడవి పందుల బెడద తీవ్రంగానే ఉంది. పంటలను తొక్కి పడేస్తున్నాయి. దీంతో ఖచ్చితంగా పంటలకు కాపలా ఉండాల్సిన పరిస్థితి. కాపలా ఉన్నా కోతుల బెడద అరికట్టలేని స్థితికి చేరుకోవడంతో వర్షాధార పంటలను వేయడం పూర్తిగా బంద్ చేశారు రైతులు. ఒకప్పుడు జిల్లాలో వేల ఎకరాల్లో వర్షాధార పంటలను వేసిన రైతులు ఇప్పుడు వందలు, పదుల సంఖ్యకే వాటిని పరిమితం చేశారు. ప్రధానంగా కంది సాగుపై ఈ ప్రభావం ఎక్కువ. గతంలో 40,000 ఎకరాల్లో కంది సాగు చేసేవారు రైతులు. ఈ సీజన్లో 6,000 ఎకరాల్లో సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ 2,300 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. అటు జొన్న 600 ఎకరాల్లో వేస్తారనుకుంటే కేవలం 50 ఎకరాలకే పరిమితమయ్యారు. పెసర్లు 135, మొక్కజొన్న 32, చెరకు 4, రాగులు 2 ఎకరాల్లో మాత్రమే సాగు చేశారు. ఆయిల్ సీడ్స్ 500 ఎకరాల్లో సాగు చేస్తారని భావిస్తే 1 ఎకరా కూడా సాగులోకి రాలేదు. వర్షాధార పంటలు తగ్గడానికి ఇతర కారణాలు ఉన్నాయి. వానలు సకాలంలో కురవకపోవడం, నీటి లభ్యత తగ్గడం వంటివి వర్షాధార పంటల సాగును ప్రభావితం చేస్తున్నాయి. దీంతో లాభదాయకమైన వాణిజ్య పంట అయిన పత్తి వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ సీజన్లో సన్ఫ్లవర్, శనగలు, ఉలవలు, పల్లి వంటివి సాగు చేయడానికి ఇంకా సమయం ఉంది. రైతులు ఆయా పంటలను సాగు చేసుకోవాలని సూచిస్తున్నారు అధికారులు.